ఏసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు నగరం సరస్వతి నగర్లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను సరస్వతి నగర్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం వినాయకుడికి ఆనంద పద్మనాభ స్వామి రూపంలో ఏర్పాటు చేశామని, భక్తులను ఈ విగ్రహము ఎంతో ఆకట్టుకున్నదన్నారు. సోమవారం రంగరంగ వైభవంగా భక్తి సరితులతో డీజే మేళతాళాలతో ఊరేగింపు మరియు నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్, కృష్ణ, చైతన్య, చంద్ర, సంతోష్, సునీల్, తిరుమలాచారి, జయంత్, శశి, జగదీష్, చేతన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాధా అండి. ఏసీ నగర్ నందు 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు అనేది చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇది 16వ సంవత్సరం అండి. ఇది ఇక్కడ దాతలు, ఈడుండే సభ్యులు మొత్తం అందరూ కలిసి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి వారి మోడల్గా పెట్టి వినాయకుడిని పెట్టామండి. చాలా ఘనంగా, చాలా సంతోషంగా కోలాటాలతో మొత్తం బాగా జరుపుకుంటున్నాము. బాగా జరుగుతుంది కూడా. ఇట్లాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కూడా అనుకుంటున్నాం అండి. నిమజ్జనం వచ్చి సోమవారం ఉంటుందండి. 1వ తారీఖు సోమవారం రోజు నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా జరుగుతుంది. దయచేసి అన్న చెప్తారు. నెల్లూరు సరస్వతి నగర్ నుంచి మాట్లాడుతున్నాను. సరస్వతి నగర్ వినాయకుడి గుడి దగ్గర గత 15 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేస్తున్నాము. ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అనంత పద్మనాభ స్వామి టైప్లో ఇక్కడ బొమ్మనే కాకుండా బొమ్మ పెడితే ఏముంటుంది, లోపలున్న మొత్తం కూడా టెంపుల్ వైపు కనిపించాలని చెప్పేసి ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా చేయడం జరిగింది. అలాగే చుట్టుపక్కల వాళ్ళంతా బాగా వస్తున్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా బాగానే ట్రోల్స్ అవుతున్నాయి. అందరూ కూడా బాగా వస్తున్నారు, చాలా బాగుంది అంటున్నారు. మనకి చిన్న సందైనా సరే మనం సెట్టింగ్ అనేది బాగా కుదిరింది. మాకు సహకరించిన దాతలకు అలాగే చందాదారులకు ప్రతి ఒక్కరికి మా తరపున నేను ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకెవరైనా ఉంటే వచ్చి ఒకసారి, ఇంకా సోమవారం దాకా మనకు టైం ఉంది కాబట్టి ఒకసారి అందరూ వచ్చేసి మన బొమ్మను చూసేసి ఇక్కడ ఉన్న సెట్టింగ్ని చూసి, అలాగే మనకి గుడి కూడా ఉంది, ఇక్కడ మనకి వినాయకుడి గుడి కూడా ఉంది కాబట్టి ఆ వినాయకుని ఆశీస్సులు కూడా తీసుకొని అందరూ ముందుకు రావాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. మన కిషోర్ గారు అలాగే ఉమా గారు, వారికి కూడా మా తరపున మేము ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రింటింగ్ మీడియా కూడా మా తరపున మేము, ప్రింటింగ్ మీడియానే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సింహపురి ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు అందరూ వస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.